టీసీఎస్ 12,000 పీపుల్ని లే ఆఫ్ చేసింది, అప్రాక్సిమేట్లీ 2% ఆఫ్ ద వర్క్ ఫోర్స్. రీజన్ ఏం చెప్తుంది? మేము మిడ్ లెవెల్ అండ్ ఆల్సో సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ని తీసేసాము, ఎందుకంటే వాళ్ళు కొత్త టెక్నాలజీస్కి అడాప్ట్ అవ్వలేకపోతున్నారు క్విక్గా అని చెప్తుంది. అది రీజన్ కాదు. నెక్స్ట్ ఇంటెల్ ఈ ఇయర్ ఎండ్ లోపల మేము 15-25% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాము అని అంటుంది. రీజన్ మళ్ళీ మేము రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాము, కంపెనీ లాస్లో ఉందని చెప్తుంది. అది రీజన్ కాదు. మైక్రోసాఫ్ట్ సో ఫార్ 9,000 పీపుల్ని లే ఆఫ్ చేసింది. రీజన్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నాము, రీస్ట్రక్చరింగ్ అని చెప్తుంది. అవి రీజన్స్ కాదు. ఈ కంపెనీస్ అన్ని ఏఐలో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత కుదిరితే అంత ఫాస్ట్గా వీళ్ళ యొక్క వర్కింగ్ మోడల్లో తీసుకొని వచ్చి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఈ కంపెనీస్ చూస్తున్నాయి. మనం లాస్ట్ 2 yearsలో చూసాం, యూఎస్లో మార్కెట్ బాగాలేదు, యూఎస్లో జాబ్స్ లేవు, ఓపెనింగ్స్ లేవు, ఉన్న వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నారు అని చెప్పి. అలాంటిదే ఇప్పుడు నెక్స్ట్ ఇండియా మార్కెట్లో రాబోతుంది అంటున్నారు. నెక్స్ట్ 1 yearలో ఇండియాలో టెక్ సెక్టర్లో చాలా లే ఆఫ్స్ జరుగుతాయని ఎక్స్పెక్టేషన్. అదే కాదు, ఈవెన్ స్టార్టప్స్ కూడా హైర్ చేసుకోవడం ఆపేశాయి. ఒక్కటైతే కన్ఫర్మ్, నెక్స్ట్ 5-10 yearsలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డిఫరెంట్ సెక్టర్స్లోకి ఎంటర్ అవుతుంది. అది హెల్త్ కేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ సెక్టర్ కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏఐ గురించి అట్లీస్ట్ అవేర్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్.